హాయ్ ఫ్రెండ్స్, మీకు అందరికీ ఇప్పుడు చికెన్ కర్రీ ఎలా చేసుకునేది చెప్తున్నా. ఈరోజు సండే కదా, స్పెషల్ ఇదే కదా ఎవరింట్లోనైనా. అలానే నేను ఒక అర కేజీ తెప్పించి చేస్తున్నా చూడండి. అంటే మా ఇంట్లో నేను ఎలా చేసుకునేది చూపిస్తున్నాను. వాడు నా కొడుకు, వాడు నన్ను వదిలి అసలు పక్కకే వాడు ఎప్పుడు నా పక్కనే ఉంటాడు. కారం, పసుపు, మసాలా, ఉప్పు తగినంత వేసుకొని చూడండి. పసుపు ఉన్నట్టు లేనట్టు కొంచెం కొంచెం వేసుకొని, మసాలా కొంచెం వేసుకొని, బాగా మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్, కలిసిపోయేటట్టు. ఉప్పు మసాలా ఎందుకు ఫస్ట్ వేస్తున్నానంటే బాగా ముక్కకు అనేది పట్టిద్ది. మూత వేసి పక్కన కాసేపు పెడితే ఒక 5 నిమిషాలు ఊరి మొత్తము ముక్కకు అనేది సాల్ట్ అంతా పట్టేస్తుంది. అప్పుడు మనం వండుకున్నాకనైనా తినేటప్పుడు రుచి తగిలిద్ది, బాగా టేస్టీగా ఉండిద్ది. బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలిపి పక్కన పెట్టేసుకొని టైలరింగ్ నేను పొద్దున ఉదయం కూడా ఒక వీడియో వదిలిన, దాంట్లో కూడా చెప్పాను. ఏంటి అమ్మాయి టైలరింగ్ అని పెట్టుకొని ఇలా వంటలు వీడియోస్ చేస్తున్నది, రీల్స్ అనుకోకండి. నాకు ఇష్టం అలా చేయాలని, నాకు బాగా ఇంట్రెస్ట్. ఏమనుకోకండి ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్గా ఉండండి. నేను మరెన్నో వీడియోలు చేస్తాను. కొత్తిమీర ఉన్నట్టు లేనట్టు కొంచెం అలా వేసుకున్నాము. మీకు ఇలాంటివే అందిస్తాను వీడియోస్. కటింగ్ కానీ, స్టిచ్చింగ్ కానీ, కుట్టడం కానీ, ఏ అయినా కానీ చూపిస్తాను. బుట్ట హ్యాండ్స్ అలా తాలింపు వేసుకుందాం. ఎవరో ఏదో అనుకుంటున్నారని ఎక్కడ ఆగిపోకూడదండి, ముందడుగు అయితే వేయాలి. నేను అదే ఆలోచించుకున్నాను. వీళ్ళు ఎవరు ఏదో అంటారు, వాళ్ళు ఎదురు అంటారని నేను అయితే నా మనసులో అలాంటివి ఏమి ఉండవు, పక్కన పెట్టేసా. మా ఆయన చెప్పాడు, నీ ఇష్టం పెట్టుకో యూట్యూబ్ ఛానల్ అని చెప్పాక మేము చేసుకుంటున్నాను. మీ సపోర్ట్ అనేది నాకు ఉండాలి ఫ్రెండ్స్. మనం బతికితే మనము, వాళ్ళు బతికితే వాళ్ళు, అంతే ఈ రోజులలో ఫ్రెండ్స్. ఎవరికి వాళ్ళే అంతే. ఒకరేదో అంటున్నారని వెనక అడుగు ఎప్పటికీ వేయొద్దు.